హాయ్ అండి అందరికీ. ఒక మంచి ట్రావెలింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏం లేదండి, హాలిడేస్లో ఎక్కడికో దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళాను ఒక ఒపీనియన్ తోటి. ఈసారి మేము కుంటాల వాటర్ ఫాల్స్ మీకు తెలిసే ఉంటుంది కదండి, అక్కడికైతే మేము వెళ్ళామండి. చాలా బాగుందండి కుంటాల వాటర్ ఫాల్స్. మేమైతే మంచిర్యాల నుండి స్టార్ట్ అయ్యామండి. మంచిర్యాల నుండి వెళ్ళేటప్పుడు లక్షలపేట అని వస్తుందండి. అక్కడ ఒక కరీంనగర్ చౌరస్తా అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో హైదరాబాద్ రూట్ అండి. స్ట్రైట్ వెళ్ళిపోతే ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్తామండి. ఆ రూట్లోనే ఉంటుందండి. ఆదిలాబాద్ డిస్టిక్ కిందకి వస్తుంది కదండి కుంటాల వాటర్ ఫాల్స్ అనేది. సో మనము కుంటాల వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు కూడా తపాలాపూర్ చెక్ పోస్ట్ అనేది వస్తుందండి ఒకటి. ఆ తపాలాపూర్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మనము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. అయితే అక్కడ నుండి జన్నారం అనేది ఉంటుందండి. కవ్వాల ఫారెస్ట్ అనేది కూడా ఉంటుందండి. తెలంగాణ టూరిజం ఆ ఫారెస్ట్ని చాలా డెవలప్ చేసిందండి. మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చండి. సఫారీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు దారిలో జన్నారం కొంచెం దాటిన తర్వాత కడెం ప్రాజెక్ట్ అనేది కూడా టచ్ అవుతుందండి. అక్కడ కూడా మీరు విజిట్ చేయాలనుకుంటే ప్లేస్ బాగుంటుంది. బోటింగ్ కూడా ఉంటుందండి. వెళ్తే మీరు వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఇప్పుడు వర్షాల టైం కాబట్టి కొంచెం చూసుకొని వెళ్తే బాగుంటుంది పిల్లలతో వెళ్తే మాత్రము. ఇంకొకటి అండి, ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. మేము వెళ్ళేటప్పుడు వర్షం పడిందండి. తర్వాత మధ్యలో కొంచెం దూరం వెళ్ళినాక వర్షం అనేది ఆగిపోయింది. అందుకే అలా రోడ్ అంతా ఇదిగా ఉందండి. కోతులు ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇది కొంచెం మనం లోపలికి వెళ్ళే కొద్దీ టైగర్ జోన్ అనేది ఉంటుందండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టైగర్ జోన్ దగ్గర అండి నైట్ అంట రోడ్డు మీదకి వచ్చేస్తాయంటండి. అందుకే నైట్ వెహికల్స్ అనేవి అలౌ చేయరంటండి. కానీ వెళ్తుంటాయి, బట్ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తుంటాయి. 2 వీలర్స్ నడుచుకుంటూ వెళ్ళేవారు మాత్రం మనకి ఎవరు కనిపించరండి ఈవినింగ్ నైట్ టైం అయితే. ఇంకొకటి అండి, కుంటాల స్టోరీ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. బట్ ఏంటంటే తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి. కుంటాల వాటర్ ఫాల్స్ అనేది తెలంగాణ స్టేట్లో ఉంటుందండి. టోటల్గా మనము దానికి కిందకి దిగే 400 స్టెప్స్ పైగా ఉంటాయండి. కిందకి దిగుతూ వెళ్ళే కొద్ది ఫోన్ సిగ్నల్స్ అస్సలు ఉండవండి. మనం బట్టలు మాత్రం అసలు తీసుకెళ్ళకండి. ఎక్స్ట్రా పేర్స్ పిల్లలకి అందులో ఆడుకుంటామని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. అక్కడికి వెళ్ళనియరు. మేము వెళ్ళడానికి 2 వీక్స్ బిఫోరే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటండి. అందుకనే లోపలికి అలౌ చేయట్లేదు. బయట వరకు కొంచెం దూరం వరకు అలౌ చేస్తున్నారు వ్యూ చూడడానికి. అందుకని తినడానికి ఏమైనా తీసుకెళ్ళండి. స్నాక్స్ అంటే వాటర్ బాటిల్ అలాంటివి తీసుకెళ్ళండి. అది తెలంగాణ టూరిజంలో పెద్ద వాటర్ ఫాల్స్ కదండి. ఇలాంటివి మనం విజిట్ చేయాల్సిన టైం కూడా ఇదే అండి. ఏంటంటే జూన్ నుండి డిసెంబర్ అండి. ఇంకొకటి ఏంటంటే దుష్యంతుడి భార్య శకుంతల ఉంది కదండి, అక్కడ అంట తన ఆ ప్రకృతి అందాలకి ముగ్ధురాలయ్యి నిత్యం జలపాతంలో స్నానం చేస్తూ ఉండేదంట అండి. అందుకే శకుంతల అని పేరు కాస్త కుంతలగా మారిందంటండి. అలా అని స్థానికులు చెప్పారు. విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇంకా కొంచెం ఒక టెంపుల్ ఉంటుందండి దారిలో. అది మీకు వీలైతే టెంపుల్ని కూడా దర్శించుకోండి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో చాలా పెద్దైన జలపాతం కదండి. అందుకనేసే దీన్ని చాలా ఫేమస్ చేశారండి తెలంగాణ టూరిజం వాళ్ళు. ఇది నేరడిగొండ అనే మండలం దగ్గర ఉంటుందండి. కుంటాల గ్రామానికి చెందింది. ఆదిలాబాద్ డిస్టిక్ సమీపంలో కడెం నది కూడా ఉంటుందండి. ఈ వాటర్ని 45 మీటర్స్ ఎత్తులో నుండి పైకి నుండి కింద జారుతుంటాయండి. ఈ దృశ్యం చూడడం చాలా చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే చూసారు కదండి ఎంత బాగుంది. 2 వ్యూ పాయింట్స్ ఉంటాయండి, చూడొచ్చు మనం 2 వ్యూ పాయింట్స్ తోటి. హార్ట్ పేషెంట్ మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే దిగినంత తేలికగా ఎక్కలేమండి. చాలా అంటే చాలా ఆయాసం వస్తుంది. చూసారండి వాటర్